అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం వరదవెల్లి గ్రామంలోని దత్తాత్రేయ స్వామి ఆలయంలో ఉన్నాము. ఇది ఎంతో ప్రాశస్త్యం గలది. ఇక్కడికైతే చాలా దూర ప్రాంతాల నుంచి అయితే భక్తులు అయితే ఇక్కడికైతే రావడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో అయితే కొంతవరకు అయితే మధ్య మానేరుకు సంబంధించి అయితే నీరు విడవడం వల్ల అయితే కొంత ఆ భక్తులకైతే ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. దీనివల్ల అయితే కొంతవరకు అయితే బోట్లు వేసుకొని వచ్చే పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడైతే పూర్తిగా నీరు ఎండిపోయిన పరిస్థితుల్లో అయితే భక్తులు అయితే పెద్ద ఎత్తున అయితే స్వామిని దర్శించుకోవడానికి అయితే ఇక్కడికైతే వస్తున్నారు. చాలా దూర ప్రాంతాల నుంచి అయితే ఇక్కడికైతే రావడం జరుగుతుంది. ఇక్కడ కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా అయితే దేవుని అయితే ఆలయం ఇక్కడ భక్తులైతే ఎంతో కొనియాడుతుంటారు. ప్రస్తుతం మనతో పాటు ఎక్స్ చైర్మన్ అలాగే చైర్మన్ మిసెస్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. మేడం చెప్పండి, ఆలయం ప్రాశస్త్యం ఏంటి? ఆలయ ప్రాసెస్ అంటే దాదాపుగా 40 ఇయర్స్ నుండి ఇక్కడ అంతకుముందు 12 సంవత్సరాలు వెంకావధూత అనే స్వామి ఇక్కడ తపస్సు చేసి తను కోరిక మేరకు ఇక్కడ దత్తాత్రేయుల వారు వెలిసిరు. అదేవిధంగా రాహుశయన దత్తాత్రేయునిగా స్వయంగా వెలిసిన క్షేత్రం ఇది. చాలామంది దూర ప్రాంతాల నుంచి వెళ్ళి వస్తారు. భక్తుల కోరిక మేరకు వాళ్ళ కోరిందల్లా కొంగు బంగారమై నిలిచిన స్వామి. ఎక్కడికి వెళ్ళంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ టెంపుల్ చాలా పేరు గడించింది. తర్వాత ఏంటంటే తను కోరిక మేరకే సర్ప రూపంలో వెలిసింది. తను 12 సంవత్సరాల నుండి వెళ్ళి నీరు ముట్టకుండా ఏది తపస్సు చేయడం వల్ల తన కోరిక మేరకు ఇక్కడ వెలిసిందని పెద్దలు చెప్పడం వల్ల అదే ప్రకారం 40 సంవత్సరాల నుండి వెళ్ళి డిసెంబర్ 18 నుంచి డేటు అప్పుడు దత్త జయంత్యోత్సవాలు మా వరదవెల్లి గ్రామం నుండి వెళ్ళి నిర్వహించడం జరుగుతుంది. అది 3 రోజులు దత్త జయంత్యోత్సవాలు జరుపుకుంటాం. దూర ప్రాంతాల నుంచి వెళ్ళి వస్తారు భక్తులు. వాళ్ళందరికీ అన్నదానం భక్త కమిటీ ఏర్పాటు చేస్తుంది, దేవాలయ కమిటీ. మొత్తం ఆ ఉత్సవాలు 3 రోజులు భక్త కమిటీ నిర్వహిస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల్ వరదవెల్లి గ్రామంలో సనాతన ధర్మంగా 900 సంవత్సరాల క్రితం ఇక్కడ స్వయంగా సనాతన హిందూ ధర్మం ప్రకారం తను వెలవడం జరిగింది. 900 సంవత్సరాల క్రితం. అంతకుముందు కూడా వెంకావధూత అనే స్వామి ఇక్కడ తపస్సు చేయడం వల్ల తను కోరిక మేరకు తను నువ్వు ఎప్పుడైతే నన్ను కోరినవో అప్పటికెళ్ళి నేను నువ్వు కోరిన మొక్కుని నెరవేరుస్తా అని ఇక్కడ వెలవడం జరిగింది. మాకు తెలిసిన ప్రకారం వరదవెల్లిలో 43 సంవత్సరాల నుండి వెళ్ళి మేము ఇక్కడ చైర్మన్ కమిటీ, దేవాలయ కమిటీ నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా దత్త జయంత్యోత్సవాలు 3 రోజులు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. దూర ప్రాంతాల నుండి వెళ్ళి కూడా ఇక్కడికి భక్తులు ఎక్కడెక్కడికి వచ్చి వాళ్ళు మొక్కుకోవడం జరుగుతుంది. వాళ్ళు కోరినందల్లా వాళ్ళకు కొంగు బంగారం అయి నిలిచిన స్వామి కాబట్టి ఆ క్షేత్రం పేరు గడించింది. తెలంగాణ రాష్ట్రంలో గొప్ప క్షేత్రం ఈ వరదవెల్లి దత్తాత్రేయ శయన సర్పరూపంలో వెలిసిన క్షేత్రం. ఆ క్షేత్రాన్ని దర్శించుకోవడం, భక్తులందరి కోరికలు నెరవేరడం మా వరదవెల్లిగా మాకు చాలా పేరు గడించిన మా వరదవెల్లి ప్రజలు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో వాళ్ళందరి కోరిక మేరకు మాకు దేవుడు ఇక్కడ నిలవడం మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇక్కడ 10 సంవత్సరాల నుండి ఎంఎంఆర్లో వాటర్ రావడం వల్ల చాలా ప్రజలు రావడానికి పోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి సౌకర్యాలు లేకుండా అంతకుముందు 3 ఇయర్స్ మేము ఎమ్మెల్యే ద్వారానో వాళ్ళు చెప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ గారు మేము అడగగానే బోట్ ఇప్పించడం జరిగింది. అదేవిధంగా మేము రావడం పోవడం కూడా జరుగుతుంది. ఓకే, అంటే ప్రస్తుతం అయితే ఇప్పుడు ఎలా ఉందండి? అంటే ఇప్పుడైతే పూర్తిగా నీరైతే ఇంకిపోయిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఇప్పుడు రావడానికి అయితే భక్తులు అయితే పెద్ద ఎత్తున సైతం వస్తున్నారు, స్వామివారిని దర్శనం సైతం చేసుకుంటున్నారు. అంటే ఇక్కడ ఎలాంటి పూజలు నిర్వహిస్తారు? అంటే సమయం ఎలా ఉంటుంది ఇక్కడ? పూజలు అంటే ఇప్పుడు బేస్తవారం ఖచ్చితంగా ఇక్కడ పూజలు జరుగుతాయి. అదేవిధంగా పున్నం రోజు కూడా దత్త జయంతి ఉత్సవాలు. అంటే ఇక్కడికి వచ్చిన పుణ్యానికి భక్తులు ఎంతమంది ఉన్నారు అని వాళ్ళందరికీ అన్న సౌకర్యాలు సదుపాయాలు అన్నీ చేస్తాం. పూజారులు కూడా ఇక్కడ ఉండి వాళ్ళ భక్తులు వచ్చిన వాళ్ళకు వాళ్ళ పూజలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మా కోరిక ఏంటంటే ఈ టెంపుల్ నీళ్ళలో మునగడం వల్ల ప్రజలకు సౌకర్యం లేకుండా అయిపోతుంది. ప్రభుత్వం దీన్ని దృష్టిలో ఉంచుకొని మాకు రవాణా సౌకర్యం ఏర్పాటు చేసినట్టుంటే మా క్షేత్రం
మాకు మా ప్రజలకు కానీ భక్తులకు కానీ అందుబాటులో ఉంటుంది. మేము కోరుకున్న కోరికలు నెరవేరుతాయని కోరుకోవడం అంటే జరుగుతుంది. ప్రస్తుతం ఇది ఎండోమెంట్ ఆధ్వర్యంలో ఉందా లేదంటే ఎలా ఉందండి ఇది? ఎండోమెంట్ ఆధ్వర్యం లేదు, కాలే. మేము మా చైర్మన్ కమిటీ, మా వరదవెల్లి భక్త బృందం వాళ్ళే ఇక్కడ అన్ని సౌకర్యాలు నిర్వహించుకుంటారు. ఓకే. ప్రతి సంవత్సరం వాళ్ళే, ప్రతి సంవత్సరం ఒక చైర్మన్ నిర్వహించుకొని చైర్మన్ కమిటీ మా ప్రజలు, మా వరదవెల్లి ప్రజలు ఇక్కడ అన్ని సౌకర్యాలు చేస్తూనే ఉంటారు. ఓకే. ఓకే, అంటే ప్రస్తుతం ఇక్కడ దత్తాత్రేయ స్వామితో పాటు ఇంకా ఏ స్వామి అయితే, ఇంకా దేవుడు అయితే ఇంకా పూజలు అందుకుంటున్నారండి ఇక్కడ? వెంకటేశ్వర్ల స్వామి, తను కూడా స్వయంగా వెలిసిన స్వామి. వెంకటేశ్వర్ల స్వామి కూడా పూజలు నిర్వహించడం జరుగుతుంది. తను కూడా కోరిందల్లా కొంగు బంగారమే ప్రజలకు భక్తులకు అందుబాటులో ఉండి మా కోరికలు నెరవేరుస్తుండ్రు. మా వరదవెల్లందా ప్రజలందరికీ చేదోడు వాదోడుగా మాకు తోడుగా ఉంటాడు. ఆ స్వామి మేము మర్చిపోకుండా ఎప్పటికీ వస్తూనే ఉంటాం, పోతూనే ఉంటాం. ఓకే. ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము దత్తాత్రేయ స్వామి అయితే ఇక్కడ శయన రూపంలో అయితే కొలువు తీరడం జరిగింది. ఇక్కడికైతే చాలా దూర ప్రాంతాల నుంచి అయితే భక్తులైతే రావడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే గత కొద్ది సంవత్సరాలుగా అయితే మధ్య మానేరు జలాశయానికి సంబంధించి అయితే పూర్తిగా నీరు ఉండడం వల్ల అయితే కొంత భక్తులకు రాకపోకలకైతే కొంత ఇబ్బంది అయితే కలిగింది. దీనికి సంబంధించి అయితే స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, అప్పటి స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అయితే మేము అడగగానే మాకైతే బోర్డు సదుపాయం అయితే కల్పించడం జరిగింది. దీనివల్ల కొంతవరకు అయితే భక్తులకైతే ఆ దర్శన భాగ్యం అయితే కల్పించే అవకాశం అయితే లభించిందని చెప్పేసి చైర్మన్ మిసెస్ చెప్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇదైనప్పటికీ ఇప్పుడైతే పూర్తిగా నీరు ఇంకిపోవడం వల్ల భక్తులైతే చాలా దూర ప్రాంతాల నుంచి అయితే ఇక్కడికైతే రావడం జరుగుతుంది. స్వయంభూ వెలిసినటువంటి దాదాపు 900 సంవత్సరాల క్రితం స్వయంభూ అయితే వెలవడం జరిగింది. దత్తాత్రేయుడు అయితే ఇక్కడికి తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి సైతం పెద్ద ఎత్తున భక్తులు అయితే రావడం జరుగుతుంది. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా అయితే స్వామిని అయితే పూజించడం జరుగుతుంది. ఇక్కడ అనేక రకాల పూజా కైంకర్యాలు సైతం నిర్వహిస్తారని చెప్పేసి అయితే వీరైతే వెల్లడిస్తున్నారు. మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, ఒకసారి వారితో సైతం మాట్లాడదాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది స్థానికంగా వరదవెల్లి. ఓకే, అంటే ఎలా ఉంటుందండి ఇక్కడ? ప్రతి సంవత్సరం దత్తాత్రేయ జయంతి జన్మ దినోత్సవంలో భాగంగా 3 రోజులు కార్యక్రమం ఉంటుంది. 3 రోజులు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. మొదటి రోజు అభిషేకాలు ఉంటాయి, రెండవ రోజు సత్యదత్త వ్రతములు ఉంటాయి, మూడవ రోజు కూడా సత్యదత్త వ్రతములు, అన్నదానం 3 రోజులు ఘనంగా జరుగుతాయి. ఓకే, అంటే ప్రస్తుతం గతంతో చూస్తే ఇప్పుడు ఎట్లా ఉంది? అంటే ఇప్పుడైతే కొంచెం నీరు అయితే ఇంకిపోయిన పరిస్థితి ఉంది, భక్తులు సైతం తాకిడి సైతం పెరుగుతుంది. ఇక్కడ అయితే ఆ దూర ప్రాంతాల నుంచి సైతం భక్తులు అయితే ఇక్కడికైతే రావడం జరుగుతుంది కదా, అంటే ఇంకా ఎక్కడి నుంచి వస్తుంటారు ఇక్కడ భక్తులు? మాకు మిడ్ మానేర్ డ్యామ్ పూర్తి కాకముందుకు ప్రతి రోజు పూజలు జరుగుతుండేవి. ఆ డ్యాంలో భాగంగా మాది ఊరు నిర్వాసిత గ్రామంగా మునిగిపోయింది. అందులో నీళ్ళు నింపడం వల్ల మాకు బోటు సౌకర్యంతో మేము దత్తాత్రేయ జయంతి ఉత్సవాలు జరిపినాం. ఇప్పుడు నీరు తగ్గినాయి కాబట్టి ప్రతిరోజు పూజలు, మరియు గురువారం ప్రత్యేకంగా ఉంటుంది, ప్రతి పౌర్ణమికి అన్నదానం ఉంటుంది. ఇంకా దూర ప్రాంతాలైన కరీంనగర్, సిరిసిల్ల, హైదరాబాద్, మద్రాస్, బెంగళూరు చాలా భక్తులు దత్తాత్రేయ టెంపుల్ మన తెలంగాణలో ఎక్కడో లేదు, గానగాపూర్లో ఉంది, మిగతా రాష్ట్రంలో. అందుకని ఇది స్వయంభూగా వెలిసిన దేవాలయం కనుక చాలామంది ఇక్కడికి విచ్చేస్తారు. ప్రతి భక్తులకు కోరికలు వెంటనే నెరవేరుతాయి కనుక చాలామంది ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. ఓకే, ప్రస్తుతం మనతో పాటు మరికొంతమంది భక్తులు అయితే ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఎప్పుడెప్పుడు వస్తుంటారు ఇక్కడికి? అంటే ఎలా ఉంది ఇక్కడ? మేము ఇక్కడ కమిటీ మెంబర్ని. ఓకే, మీరు అర్థం కదా, మీరు అంటే ఏం చెప్తారు మీరు ఆలయానికి సంబంధించి? ఆలయానికి సంబంధించింది ఇప్పుడు మేము ఇక్కడ గ్రామస్తులము కమిటీగా ఏర్పడి ప్రతి సంవత్సరం కొత్త కమిటీ ఏర్పడుతుంది. ఈ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ సౌకర్యాలు ఎట్లున్నాయంటే, మేము ఇక్కడ వచ్చే సుదూరం నుండి భక్తులు వస్తుండ్రు. ఆ భక్తులకు మాకు వాటర్ ఫెసిలిటీస్ కానీ అవి ట్యాంకర్తో తెప్పించుకొని ఇక్కడ పోస్తున్నాము. మాకు కరెంట్ ఫెసిలిటీస్, మాకు బ్యాక్ వాటర్ మునిగింది కాబట్టి కరెంట్ ఫెసిలిటీస్ లేదు ఇక్కడ. ఈ కరెంట్ ఫెసిలిటీస్ కోసం కొంచెం ప్రభుత్వం పరంగా రోడ్డు మార్గం కానీ మాకు కరెంటు కానీ ఏదన్నా సౌకర్యం చూపెడితే ఇంకా భక్తులకు మేము మంచి సౌకర్యాలు ఇవ్వగలుగుతాం. రెండవది, ఈ బ్యాక్ వాటర్ పోయినాక మాకు అంతర్రాష్ట్రాల నుండి కూడా ఇప్పుడు భక్తులు వస్తుండే ఇక్కడికి. మాకు ప్రతి గురువారం, ప్రతి ఆదివారం విపరీతమైన జనం వస్తుంది ఇక్కడికి. వాళ్ళందరికీ మేము సౌకర్యం కల్పించడానికి కమిటీగా సిద్ధంగా ఉన్నాం మేము. ఓకే సార్ చెప్పండి, ప్రస్తుతం మీరేం చెప్తారు? అంటే మీరు ఆలయానికి సంబంధించి ఇంకా ఏం చెప్తారు? మాది కుదురుపాక గ్రామం అండి. మేము ఇప్పుడు 2 నెలల నుంచి వస్తున్నాం ఇక్కడికి. స్వామి ఏంటంటే చాలా మహిమ గల స్వామి, కోరిన కోరికలన్నీ నెరవేరుస్తున్నారు భక్తుల అందరికీ. ఇక్కడ ఏంటంటే ప్రస్తుతము ఇక్కడ రవాణా సౌకర్యం, నీళ్ళు బ్యాక్ వాటర్ తగ్గిపోయినాయి కాబట్టి
రవాణా సౌకర్యం ఉంది. ఇంతకుముందు నీళ్ళు ఉండేటివి. ఇప్పుడు ఏంటంటే రోడ్డు మార్గం కూడా తొందరగా చేస్తే వచ్చే దత్త జయంతి వరకు ప్రతి భక్తులందరూ కూడా దర్శనానికి వచ్చే వీలుంటుందని అనుకుంటున్నాం మేము. ఓకే సార్, చెప్పండి, అంటే మీరు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు? అంటే ఎలా ఉంటుంది ఇక్కడికి? ఎక్కడెక్కడి నుంచి భక్తులు వస్తుంటారు? సనాతన గుడి, వరదవెల్లి దత్తాత్రేయ గుడి దేవాలయం వరదవెల్లి కమిటీ తరపున మన వేములవాడ శిష్యుల కరీంనగర్, కామారెడ్డి, మెట్పల్లి జిల్లా, కొడుట్ల, నిజామాబాద్, అరుణాచలం ఎక్కడ వస్తారు. చాలామంది కరెంటు లేక ఇబ్బంది అవుతుంది. డ్యామ్ వలన కరెంటు ఉంటే మాకు ఇబ్బంది కలగదు. ఓకే మేడం, ఫైనల్గా చెప్పండి, అంటే ఇక ఫైనల్గా ఏం చెప్తారంటే ఆలయం సంబంధించి అయితే డెవలప్మెంట్ కావచ్చు, అంతేకాకుండా భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండడానికి అయితే ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? అటు ప్రభుత్వం నుంచి కావచ్చు, అంతేకాకుండా ఇతరత్ర భక్తుల నుంచి అయితే ఎలా ఉంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారండి? ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే మాకు రోడ్డు రవాణా సౌకర్యం లేకుండానే భక్తులు రావడానికి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అదే రోడ్డు రవాణా సౌకర్యం ఉన్నట్టుంటే ఈ వాటర్ రావడం వల్ల మాకు భక్తులు రావడానికి ఇబ్బంది. వాటరు రాకముందు కానీ వాటర్ వచ్చినా కానీ రోడ్డు సౌకర్యం ఉందంటే భక్తులు టెంపుల్కు రావడం పోవడం జరుగుతుంది. అదేవిధంగా మా వరదవెల్లికి ఎంఎంఆర్లో ఈ టెంపుల్ మునగడం వల్ల ఉపాధి అవకాశం కూడా కోల్పోయింది. ఈ టెంపుల్ డెవలప్మెంట్ అయినట్టుంటే ప్రభుత్వం దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం దీనికి ఈ టెంపుల్కు సౌకర్యాలు అరేంజ్మెంట్ చేసినట్టుంటే మా వరదవెల్లి గ్రామం కూడా ఉపాధి కోసం కానీ టెంపుల్ అభివృద్ధి కోసం కానీ ఎంతో డెవలప్మెంట్ చేసినట్టు ఉంటుందని మా కోరిక. ఇక్కడికి చాలా దూర ప్రాంతాల నుంచి వస్తారు. వాళ్ళు కోరిందల్లా కొంగు బంగారమై నిలిచిన స్వామి ఇక్కడ. అందుకనే మాకు కావాల్సింది ఏంటంటే రోడ్ సౌకర్యం ఒకటి ఖచ్చితంగా కావాలి. ఇక్కడ కరెంటు లేదు, వాటర్ సప్లై లేదు. ప్రతిదీ భక్తులు వచ్చినప్పుడల్లా ట్రాక్టర్లో తీసుకొచ్చుకుంటా, ట్యాంకర్లో తీసుకొచ్చుకుంటా వాటర్ పోయడం, ఇక్కడ కావాల్సిన సౌకర్యాలన్నీ ట్రాక్టర్స్తో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది మాకు ఎందుకంటే ఒక రోడ్ రవాణా సౌకర్యం చేసినట్టుంటే మా టెంపుల్ మాకు అభివృద్ధి జరుగుతుంది, భక్తులు వచ్చిన వాళ్ళకు కూడా సౌకర్యంగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం దీన్ని దృష్టిలో ఉంచుకొని దీనికి సౌకర్యంగా నిలబడాలని మా కోరిక. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము వరదవెల్లి గ్రామం సంబంధించి అయితే గ్రామం అభివృద్ధి చెందాలంటే మా ఆలయం అయితే అభివృద్ధి చెందితే బాగుంటుందని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్స్ కావచ్చు, అంతేకాకుండా చైర్మన్ కావచ్చు, అంతేకాకుండా భక్తులు, సామాన్య భక్తులు చెప్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇక్కడైతే విశాల వాతావరణంలో అయితే గుట్ట పైన అయితే దత్తాత్రేయ స్వామి అయితే స్వయంభూ అయితే వెలవడం జరిగింది. ఇక్కడికైతే శయన రూపంలో అయితే ఆ స్వామి అయితే వెలవడం జరిగింది. ప్రస్తుతం అయితే సార్ చెప్పండి, ఇంకా ఫైనల్గా ఇంకేం చెప్తారు మీరు? మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మొన్న రీసెంట్గా జరిగిన దత్తాత్రేయ జయంతి ఉత్సవంలో భాగంగా గౌరవనీయులైన మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు మరియు ఎమ్మెల్యే గారు సత్యం అన్న మరియు కవంపల్లి సత్యనారాయణ గారు ముగ్గురు ఎమ్మెల్యేలు వచ్చి మాకు పూర్తి హామీ ఇచ్చినారు. మధ్యమనేరు ఈకి కానీ ఎస్సీకి కానీ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. అది త్వరలో ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల ఆగిపోయింది. అంతే, త్వరలో మాకు బ్రిడ్జి మార్గం శాంక్షన్ అవుతుంది అని మంత్రి గారు చెప్పడం జరిగింది. దత్తాత్రేయ భగవంతుని దయ వలన ఖచ్చితంగా అవుతుందని మేము వరదవెల్లి గ్రామ ప్రజలందరం నమ్ముతున్నాం. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము ఇక్కడికైతే స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, అంతేకాకుండా ఎంపీ కావచ్చు, ఇతరత్ర అయితే రావడం జరిగింది. కొన్ని హామీలు అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో అయితే అవి కొంతవరకు అయితే వాయిదా పడుతున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పేసి అయితే ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. ఏదైనప్పటికైతే ఆలయ అభివృద్ధికి సంబంధించి రోడ్డు కావచ్చు, అంతేకాకుండా కరెంటుకు సంబంధించి ఇస్తే బాగుంటుంది. ఇక్కడికైతే చాలా దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఇక్కడ దక్షిణ కాశీగా పేరు పిలవటువంటి వేములవాడ ఆలయానికి అయితే కూతవేడి దూరంలో అయితే దత్తాత్రేయ స్వామి ఆలయం ఉంది. అంతేకాకుండా ఇటు నాంపల్లి కావచ్చు, అగ్రహారం కావచ్చు, కొన్ని ఆలయాలు ఉన్న నేపథ్యంలో ఇక్కడికి సైతం భక్తులు అయితే స్వయంభూ వెలిసినటువంటి ఆలయానికి అయితే పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. కొన్ని ఇబ్బందుల కారణం చేత అయితే ఇక్కడికి భక్తులు రావడానికి అయితే కొంత ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. వీటిని అయితే అధిగమిస్తే ఇక్కడ ఆలయానికి అయితే పెద్ద ఎత్తున భక్తులు పోటైతే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఎక్కడ లేని విధంగా ఇక్కడైతే స్వామివారైతే శయన రూపంలో అయితే కొలువుదీరి ఉండడం జరిగింది. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా అయితే దత్తాత్రేయుడు అయితే కొలువుదీరడం జరిగింది. ఇక్కడికైతే చాలా దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఇక్కడ కొన్ని సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే వీరు వేడుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.